ఈ బైబిల్ యొక్క విలువ ఎందుకు అర్థం అవడం లేదు? దేవుడు ఏదో ఒక పుస్తకంలా, నేను చదువుతున్న ఒకానొక పుస్తకంతో సాటి అయినదేనే భావన మనలో ఉంది అంటే దేవుణ్ణి మనం కించపరుస్తున్నట్టు ప్రియమైన వాళ్ళ లేదు. ఇలాంటిది లేదు. మహా గ్రంథాన్ని, ఇదిగో మహా జ్ఞానాన్ని ఇమిడింప చేసి, ఇదిగో నా పిల్లలు మనోనేత్రాలు తెరుచుకోవాలి, వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవాలి. అందుకే కదండి మీరు జ్యోతుల వలె వెలగాలి. మీరు వెలిగి అనేక మందిని వెలిగించాలి. ఎక్కడున్నారండి వెలిగించాల్సిన వాళ్ళు? మన దగ్గరలోనే ఉన్నారు. మన బంధువులుగా, మన స్నేహితులుగా ఉన్నారు. వీళ్ళందరినీ వెలిగించాల్సిన బాధ్యత ఉంది. మరి ఏం చేయాలి? దానికోసం ఏం చేయాలో తెలుసా? ఒకటే ఒకటి, దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే భయపడాలి. ఆయన ఒక రోజు లెక్క అడుగుతారు. అలా ఎప్పుడైతే మనం నేర్పిస్తున్నామో,